ప్రపంచవ్యాప్తంగా శాంతి సేవా సందేశాలను అందించి ఆచరించి చూపిన మహోన్నత వ్యక్తి భగవాన్ సత్యసాయిబాబా అని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి ప్రస్తుతించారు. ఆయన చూపిన మార్గంలో నిత్యం అనేక మంది సేవా కార్యక్రమాలు కొనసాగిస్తూ ఉండడం ఆదర్శనీయమని ప్రశంసించారు. ఏలూరు మెయిన్ బజార్లో శ్రీ సత్యసాయి సేవా సంస్థల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జావ కేంద్రాన్ని ఆదివారం ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి ప్రారంభించారు. తొలుత భగవాన్ సత్యసాయి చిత్రపటానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పాదచారులు, వాహనదారులు, వ్యాపారులకు స్వయంగా జావను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చంటి మాట్లాడుతూ శ్రీ సత్యసాయి శత జయంతోత్సవాలను వైభవపేతంగా నిర్వహించాలని ఆకాంక్షించారు. ప్రజలందరికీ స్ఫూర్తిదాయకమైన శాంతి సందేశాన్ని అందించి సేవా తత్పరతను నేర్పించిన మహోన్నత వ్యక్తి భగవాన్ సత్యసాయిబాబా అని కొనియాడారు. ఆయన చూపిన మార్గంలో నడుస్తూ అవసరార్థులకు సేవలను విస్తృతం చేయడంతో పాటు దాతలను భాగస్వాములను చేసుకుంటూ సత్యసాయి సేవా సంస్థలు సేవలు చేస్తున్న కార్యక్రమాలన్నీ ఎంతో ఆదర్శనీయమైనవని ఆయన ప్రశంసించారు. ప్రస్తుతం వ్యాపారులందరూ గుండె ధైర్యంతో ఉండే విధంగా స్వేచ్ఛాయుత వాతావరణం కల్పించిన ఘనత కూటమి ప్రభుత్వానికే దక్కుతుందని ఎమ్మెల్యే చంటి స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ మామిళ్లపల్లి పార్థసారథి, శ్రీ సత్యసాయి సేవా సంస్థల ప్రతినిధులు కానుమిల్లి శశిశేఖరరావు, పైడేటి రామారావు, టీడీపీ నాయకులు అమరావతి అశోక్, ఆర్నేపల్లి తిరుపతిరావు, త్రిపర్ణ రాజేష్, కొట్టు మనోజ్ తదితరులు పాల్గొన్నారు. మరి ఈరోజు సత్యసేవ సాయి సంఘం వారు ఏలూరులో మరి పాదచారుల కోసం ప్రతి ఏటా ఏదైతే మరి జావ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తారో మరి ఈ రోజున మెయిన్ బజార్లో మరి దాన్ని ఏర్పాటు చేసి మరి నా చేతుల మీదుగా ప్రారంభిస్తున్నందుకు వారందరికీ కూడా అభినందనలు, శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలుపుతున్నా. అలాగే మరి ఈ సంవత్సరం ఒక విశేషం ఉంది. ఎందుకంటే సత్యసాయి బాబా 100 సంవత్సరాల సెలబ్రేషన్ మరి ఈ సంవత్సరం మరి ఘనంగా మరి ప్రభుత్వం ఆధ్వర్యంలో కూడా నిర్వహించడానికి నిర్ణయం తీసుకున్నారు. తప్పనిసరిగా ఆ విధంగా జరుగుతుంది. మరి ఏదైతే సత్యసాయి సేవ అందరికీ కూడా స్ఫూర్తినిచ్చి శాంతి సేవ మరి ప్రపంచవ్యాప్తంగా ఉండాలి. ఎందుకంటే అందరూ కూడా అనేక మంది ఆవేశాలకు లోనే ఏ విధమైన అనర్థాలు వస్తున్నాయి, ఏ విధమైన యుద్ధాలు వస్తున్నాయి అనేది మరి సేవా తత్పరంతో అలాగే శాంతి మార్గంతో అన్నీ కూడా పరిష్కారం అవుతాయనేది ఏదైతే ప్రజలకు నేర్పారో ఆ భావాన్ని అలువరించుకుంటూ కూడా ప్రతి నియోజకవర్గంలో కూడా ప్రపంచవ్యాప్తంగా ప్రతి దేశంలో కూడా సత్యసేవ భక్తులు శాంతి మార్గాన్ని మరి ప్రజలందరికీ కూడా అందించడం జరుగుతుంది. దాన్ని వాళ్ళందరినీ కూడా ఈ సందర్భంగా వాళ్ళందరినీ కూడా అభినందించడం జరుగుతుంది. ఎందుకంటే శాంతి అనేది ఎప్పుడైనా సరే శాశ్వత పరిష్కారం అనేది సత్యసాయి బాబా ద్వారానే తెలిసింది. దాన్ని వాళ్ళ మనోభావాలు గుర్తిస్తూ వాళ్ళు ఏదైతే సత్యసాయి బాబాని ప్రజల్లోకి ఏదైతే శాంతిని తీసుకెళ్లారో వాళ్ళ భక్తులంతా కూడా ఆ శాంతి భావాన్ని ప్రబోధిస్తున్నందుకు వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఇటువంటి కేంద్రాలు మరి మీరు ఇక్కడే కాదు మరి మెయిన్ బజార్లో ప్రతి షాప్లో కూడా ఎవరైతే ఉన్నారో మంచినీటి యాసవి బాగా ఈ తప్ప తీవ్రత ఎక్కువగా ఉంది. ఎందుకంటే ఫిబ్రవరి ఎండింగ్ నుంచే అనేక ఎండలు వస్తున్నాయి. అనేక స్వచ్ఛంద సంస్థలు, అనేక మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో అలాగే ఎవరైతే సేవాగుణం ఉన్నారో అనేక ఈపాటికి 20 కేంద్రాలు ఏర్పాటు చేయడం ప్రతి ఒక్కరు కూడా మంచినీటికి ఏ ఇబ్బంది లేకుండా చూసే బాధ్యతను మరి వ్యాపారస్తులందరూ కూడా నిర్వహించుకోవాలని చెప్పి సందర్భంగా తెలియపరుస్తున్నా. గత 5 సంవత్సరాల్లో సేవ చేయాలన్నా కూడా ముందుకు వచ్చిన మనుషులు ఎవరూ లేరు. ప్రత్యేకించి వ్యాపారస్తులు అందరూ కూడా గుండె మీద చేసుకుని ఇవాళ నిద్రపోతున్నాడు అనేది మీ అందరికీ కూడా నగ్న సత్యం, మీ అందరికీ కూడా తెలుసు. బయటికి చెప్పకపోయినా సరే వ్యాపారస్తుడు వ్యాపార పరంగా ఏ విధంగా అయితే చేసుకుంటారో వాళ్ళందరికీ కూడా సహకరించవలసిన బాధ్యత నా మీద ఉంది, ప్రభుత్వం మీద ఉంది. మీకు ఏ ఇబ్బంది వచ్చినా సరే ఎప్పుడూ కూడా మీకు చేదోడు వాదోడుతూ ఉంటాను సందర్భంగా తెలియజేస్తూ మరి సేవా గుణాన్ని ప్రజలందరిలోకి తీసుకెళ్లాల్సిన బాధ్యతను మీరు అందరూ కూడా తీసుకెళ్లాలని సందర్భంగా కోరుకుంటున్నారు. వారే ప్రారంభించారు. తర్వాత కరోనా రావడం కొన్ని కారణాల వల్ల అన్ని ఎవరు రాలేదు. ఈ రోజున చంటి గారితో ఈ కార్యక్రమం ప్రారంభించబడింది. ఉగాది పండుగ సందర్భంగా చాలా సంతోషం. వారిని కొద్ది నిమిషాలు ప్రసంగించవలసిందిగా కోరుతున్నాను.